ఒంగోలు నగర పాలక సంస్థ పనితీరుపై పురపాలక శాఖ మంత్రి నారాయణ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో ఆకస్మిక తనిఖీల సందర్భంగా నగర సుందరీకరణ పనుల నిర్వహణను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన శాఖ పరిధిలోని నగరపాలక సంస్థ పాలనపై ఆయన ఎక్కువ దృష్టి సారించిన విషయం విదితమే. అందులో భాగంగా ఇటీవల కార్పొరేషన్ పాఠశాలలపై సమీక్ష చేస్తూ "నువ్వు కమిషనర్వా, కాంట్రాక్టర్వా" అంటూ కమిషనర్ వెంకటకృష్ణపై విరుచుకుపడ్డారు. శుక్రవారం నగర సుందరీకరణకు సంబంధించి ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా నగరానికి వచ్చిన ఆయన డిఎంఏ కన్నబాబుతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ గోడలపై పోస్టులు అంటించి ఉండటాన్ని చూసి మంత్రి నేరుగా కారు దిగి కొన్నింటిని తొలగించారు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కాంబినేషన్లో వచ్చిన అందగాడు సినిమా పోస్టర్ను స్వయంగా చించి నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు కనిపించకూడదని కమిషనర్ను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ను ఈ నెల 5 నుంచి పోస్టర్ రహిత రాష్ట్రంగా ప్రకటించినట్లు ఆయన చెప్పారు. నిబంధనలు అతిక్రమించి అంటించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. అధికారులు ఇకపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేకపోలేదని, అలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని డిఎంఏను ఆదేశించారు. వారంలో కనీసం 2 సార్లైనా ఒంగోలును స్వయంగా పరిశీలిస్తానని మంత్రి అధికారులకు తెలిపారు. లోపాలుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.